పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఓ పశ్చిమ దేశాల నుంచి ఓ యువత వచ్చింది. ఆయన దక్షిణ దేశంలో సంచారంలో ఉన్నారు. ఉంటే ఓ యువత వచ్చింది. మీ సనాతన ధర్మం అంతా పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడినదా లేదా? అవును, ఆధారపడింది. జీవుడు పునర్జన్మ పొందుతాడనడానికి మీరు నాకు సాక్ష్యం చూపిస్తారా అంది. ఆయన నవ్వారు. చెప్తారా అంది ఆవిడ. ఆయన నవ్వి అన్నారు, ఈ ముందు సందులో మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఉంది, ప్రసూతి వైద్యశాల. అందులో 8 గదులు ఉన్నాయి. ఇవాళ నువ్వు అక్కడికి వెళ్ళు, రేపు మధ్యాహ్నం నా దగ్గరికి రా, ఏ గదిలో ఎవరెవరు పుట్టారో రాసుకురా అన్నారు. నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి సంబంధం ఏమిటండి? రాసుకురా చెప్తానన్నారు. ఆవిడ వెళ్ళి వచ్చింది. మధ్యాహ్నం ఏమైందన్నారు. 8 గదులు ఉన్నాయి. 3 ఏసీ గదులు, 2 డీలక్స్ గదులు, 3 సామాన్యమైన గదులు, ఓ వరండా. ఇందులో 3 ఏసీ గదుల్లో ఫలానా ఐశ్వర్యవంతులకి 3 కొడుకులు పుట్టారు. డీలక్స్ గదుల్లో 2 ఆడపిల్లలు, ఓ కొడుకు పుట్టారు. సామాన్యమైనటువంటి గదిలో ఇదిగో ఈ పిల్లలు పుట్టారు. ఒక ఆవిడ గది తీసుకోగలిగినంత స్తోమత కూడా లేదు, కానీ నిండు పురటాలు, ప్రసవం అయిపోతుంది ఇంకో 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో. ఆవిడ్ని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళమంటే రోడ్డు మీద ప్రసవం అవుతుందని వరండాలో పడుకోబెట్టి ప్రసవం చేశారు. ఆవిడ కడుపున ఓ కొడుకు పుట్టాడు. పరమాచార్య స్వామి వారు నమ్మి అన్నారు, అంటే ఏసీ గదుల్లో పుట్టినవాడు పుడుతూనే కోట్లకి వారసుడా? అవును. డీలక్స్ గదుల్లో పుట్టినటువంటి వాడు కొన్ని లక్షలకి వారసుడా? అవును. సామాన్య గదుల్లో పుట్టినవాడు సంపాదించుకుని తినగలిగినంత వరకే. అవును. వరండాలో పుట్టినవారు ఆ 11 రోజులు పథ్యానికి కూడా లేని స్త్రీ. అవునా? అవును. అందరూ ఏసీ గదుల్లో ఎందుకు పుట్టలేదు అన్నాడు. ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది. నాకు అర్థమైంది, చేసుకున్న దాన్ని బట్టి పుట్టాడు. ఏసీ గదిలో కోటీశ్వరుడికి పుట్టాడంటే గతంలో చేసింది అందుకని పుడుతూ ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు నాకు అర్థమైందండి, నువ్వు ఏది చేశావో దాన్ని బట్టి నీకు ఉత్తర జన్మంలో జీవుడు